హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హరేక్ దిన్ ఎక్ డెవలప్మెంట్. నాకు తెలిసి ఏ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇంత ఫాస్ట్గా, ఇంత వడివడిగా ఆల్మోస్ట్ ఎవ్రీ నెక్స్ట్ డే ఒక డెవలప్మెంట్ రావడం అనేది నేనైతే చూడలేదు. ఎవరైనా చూస్తుంటే నాకు చెప్పండి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ భారత్ ఫ్యూచర్ సిటీ, విచ్ ఈజ్ 4th సిటీ ఆఫ్ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. After Hyderabad, Secunderabad, Cyberabad, 4th city is Bharat Future City. సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 1వ తేదీన అక్కడ ఫస్ట్ భూమి పూజ జరిగింది స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి. ఈ ఏడాది కాలంలో ఆల్మోస్ట్ 45 అవగాహన ఒప్పందాలను వివిధ రకాల సెక్టర్లకు సంబంధించిన సంస్థలతో ప్రభుత్వ అధికారులు ఎంఓయూ చేసుకున్నారు. అక్కడ ఒక ప్యారలల్ సిటీ డెవలప్మెంట్ కోసం ఒక పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం 2016 నుంచి 18 మధ్య ప్రజల వద్ద నుంచి సేకరించిన 14,000 ఎకరాలు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 13,973 ఎకరాలను ఏ సెక్టర్లకు ఎలా కేటాయించాలి, ఎక్కడ కేటాయించాలి అంటూ మార్కింగ్ వేసి, అదే రకంగా సహజ సిద్ధంగా అక్కడ ఉన్న ఈ కుంటలు, చెరువులను ప్రొటెక్ట్ చేస్తూ వాటిని ఒక రీక్రియేషన్ ఏరియా కింద పెడుతూ రోడ్లను డివైడ్ చేస్తూ క్లియర్ కట్గా ఒక పక్కా ప్రణాళికతో దేశ చరిత్రలో ఆఫ్టర్ చండీగఢ్ ఒక ప్లాన్డ్గా సిటీగా రాబోతున్నది భారత్ ఫ్యూచర్ సిటీ మాత్రమే. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇవాళ నేను 4 కీలకమైన పరిణామాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇవి కూడా ఎలాంటివంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించివి. అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సెన్స్లకు సంబంధించి 2 పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నవి. ఒక పరిణామం గత ఏడాది కాలంగా జరిగిన దాని రిజల్ట్. ఒక పరిణామం ఈ నెల మధ్యలో అంటే ఆగస్టు మధ్యలో జరగబోతున్న పరిణామం. ఈ 4 అంశాలను ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేంతో స్టార్ట్ చేయాలి? సో నా దృష్టిలో ఇప్పటి వరకు సాధించిన అచీవ్మెంట్ ముందు చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకంటే జరిగింది చెబితేనే జరగబోయే దాని మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కాలంలో జరిగిన ఒక కీలకమైన పరిణామం, తద్వారా వచ్చిన ఫలితం, తద్వారా ఎంతమంది ఉపాధి పొందారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఫస్ట్ రివీల్ చేస్తాను. ఆ తర్వాత ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ఏరియాలో జరుగుతున్న 2 పరిణామాలకు సంబంధించి చెప్తాను. ఆ తర్వాత ఈ నెలలో జరగబోతున్న మరొక పరిణామానికి సంబంధించి నేను చివరిలో చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ పాస్ట్ ముందు చెప్తున్నాను, ఆ తర్వాత ప్రజెంట్ టెన్స్లో జరుగుతున్నవి చెప్తుంటాను, ఆ తర్వాత ఫ్యూచర్లో ఈ నెలలో ఆగస్టు నెలలో జరగబోయే పరిణామం చెప్తాను. సో మొత్తం వీడియో చూడండి. బిఫోర్ స్టార్టింగ్, దయచేసి ఫ్యూచర్ సిటీ అనగానే మొత్తం 56 గ్రామాల పరిధిలో, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 56 గ్రామాలలో ఒకేసారి రాదు. ఆ తర్వాత చాలామంది మహేశ్వరం టౌన్ కూడా ఫ్యూచర్ సిటీలో భాగం అనుకుంటున్నారు. కాదు. మహేశ్వరం మండలంలో కేవలం 2 గ్రామాలు మాత్రమే ఫ్యూచర్ సిటీలో ఉన్నాయి. కందుకూరు మండలంలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. అదే రకంగా సాగర్ రోడ్లోని యాచారం మండలంలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, అటు శ్రీశైలం రోడ్డు, ఇటు సాగర్ రోడ్డు. బట్ సాగర్ రోడ్డు కాస్త ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ పరిణామాలు, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే సెక్టర్స్ మనకు సాగర్ రోడ్లో కనిపిస్తుంటాయి. సో ఇది ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ చూస్తే అది పబ్లిష్ అయ్యి సరిగ్గా 1 year అయింది. లాస్ట్ ఇయర్ జూలై 30వ తేదీన దాన్ని పబ్లిష్ చేశారు. తొలినాళ్లలో అది ఎవరికి దొరకలేదు, బట్ ఐ గాట్ ఇట్. అది పబ్లిష్ అయిన తర్వాత విత్ ఇన్ 1 week నేను సంపాదించాను అప్పట్లో. ఆ తర్వాత కొన్ని వందల మందికి ఇప్పటి వరకు నేను ఆ మాస్టర్ ప్లాన్ షేర్ చేస్తుంటాను. కొంతమందికి నన్ను కలిసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, పెద్ద సైజ్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో దాని ఆధారంగా క్లియర్ కట్గా ఫస్ట్ ఫేజ్లో రాబోతున్న ఏరియాలో మాత్రమే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే 5 ఏళ్లలో అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఇంకా భూసేకరణ జరగలేదు, అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మీ వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. థర్డ్ ఫేజ్లో ల్యాండ్ కన్వర్షనే జరగలేదు, అంటే ఫారెస్ట్ భూమిని కన్వర్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి చాలా టైం పడుతుంది. మనకు తెలుసు, ఫారెస్ట్ భూమిని కన్వర్ట్ చేయాలంటే 15,000 ఎకరాలు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం తెలపాలి. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది పర్యావరణవేత్తలు కూడా కోర్టులను ఆశ్రయించవచ్చు. కాబట్టి థర్డ్ ఫేజ్లో వచ్చే ఏరియాస్ని టచ్ చేయకపోవడం ఇప్పటికీ మంచిది. అవి ఏవి ఎక్కడ వస్తాయి, ఫస్ట్ ఫేజ్ ఎక్కడ ఉంది, సెకండ్ ఫేజ్ ఎక్కడ ఉంది, థర్డ్ ఫేజ్ ఎక్కడ ఉంది అనేది నన్ను కలిస్తే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ఆధారంగా మీరు డెసిషన్ తీసుకోవడానికి వీలవుతుంది.
రైట్, ఇక కంటెంట్లు స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను కదా ఇందాక, పాస్ట్కి సంబంధించి చెప్తాను. మనందరికీ తెలుసు, గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీన బేగరి కంచా, అంటే ప్రస్తుతం అమెజాన్ డాటా సెంటర్ ఉన్న ప్లేస్లో దానికి పక్కన, అంటే బ్యాక్ సైడ్ అని చెప్పుకోవచ్చు, బేగరి కంచా విలేజ్ ఆనుకొని మొత్తం ఈ 13,973 ఎకరాలలో ఎడ్యుకేషన్ జోన్కు కేటాయించింది 459 ఎకరాలు. అందులో 57 ఎకరాలు స్కిల్ యూనివర్సిటీకి కేటాయించారు. ఆ 57 ఎకరాలలో 7 భవనాలు నిర్మాణం అవుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, వీసీ ఛాంబరు, తర్వాత హాస్టల్స్, తర్వాత కాలేజెస్, ఇట్లా 7 భవనాలు నిర్మాణం అవుతున్నాయి. ప్రస్తుతం ఆగస్టు 1, 2024 రోజు స్టార్ట్ అయింది. వాళ్ళ ఎగ్జాక్ట్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది ఆగస్టు 1, 2025. ఈ 365 రోజుల క్రమంలో దానికి సంబంధించి మెగా ఇంజనీరింగ్ కంపెనీ స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. అది అక్కడికి వెళ్ళిన వాళ్లకు కళ్ళారా చూడవచ్చు. అమెజాన్ డాటా సెంటర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు బ్లూ షీట్స్ కనబడతాయి. ఆ బ్లూ షీట్స్ బ్యాక్ లో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు బ్లూ షీట్స్ దాటి పైకి వచ్చేసింది, అంటే చెత్తు లెవెల్కి వచ్చింది కాబట్టి, ఫస్ట్ ఫ్లోర్ లెవెల్కి వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ నుంచి నిలబడ్డా కూడా కనబడతాయి. మొన్నటి వరకు నేను నాతో వచ్చిన వాళ్ళకి ఆ బ్లూ షీట్స్ వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేవాడిని. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనం అక్కడ నిలబడితే బ్లూ షీట్స్ దాటి కన్స్ట్రక్షన్ పైకి వచ్చేసింది కాబట్టి మనకు ఆ బిల్డింగ్స్ కనబడతాయి. అది అక్కడ చూసుకోవచ్చు. బట్ నేను చెప్పబోయే అచీవ్మెంట్ అది కాదు. ఏడాది కాలంలో నిర్మాణం జరిగిన తీరుతెన్నులు కాదు. తీరుతెన్నులు ఏంటి అంటే, ఆగస్టు 1వ తేదీన అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడంతో పాటు టెంపరరీ క్యాంపస్లుగా ఇక్కడ మన గచ్చిబౌలిలో ఆస్కీలో కొన్ని క్లాసెస్ నిర్వహిస్తున్నారు. అదే రకంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో కొన్ని క్లాసెస్ నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి దొరికింది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఎంతమందికి ఉపాధి దొరికింది, అది అచీవ్మెంట్. కన్స్ట్రక్షన్ అచీవ్మెంట్ కాదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ బర్త్డే రోజు అక్కడ యూనివర్సిటీని స్టార్ట్ చేయబోతున్నారు. క్యాంపస్ అక్కడ షిఫ్ట్ కాబోతుంది అక్కడికి. కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అన్ అచీవ్మెంట్. అఫ్ కోర్స్ అది అచీవ్మెంటే, కన్స్ట్రక్షన్ ఫాస్ట్ గా జరగడం అనేది ఒక అచీవ్మెంటే. కానీ నేను అచీవ్మెంట్ ఏం చెప్తున్నానంటే, ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు లక్ష్యం ఏ మేరకు నెరవేరింది 1 year లో, అది అచీవ్మెంట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్క్లోజ్ ఇన్ దిస్ వీడియో వెరీ ఫాస్ట్. క్లియర్ గా చెప్తున్నాను. స్కిల్ యూనివర్సిటీతో ఫస్ట్ ఇయర్లోనే 416 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇది అచీవ్మెంట్. మొత్తం ఎంతమందికి ఇచ్చారంటే 507 మందికి శిక్షణ ఇచ్చారు తాత్కాలిక క్యాంపస్లో. టెంపరీ క్యాంపస్లో ఇస్తే దాంట్లో 416 మందికి ఆల్రెడీ ఉద్యోగాలు దొరికినాయి. ఇది అచీవ్మెంట్. అంటే ఆల్మోస్ట్ 80% అనుకోండి. 507 మంది ట్రైనింగ్ తీసుకుంటే 416 మందికి ఉద్యోగం దొరకడం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించి శుక్రవారంతో ఏడాది పూర్తవుతుంది, ఆగస్టు 1కి. తొలి ఏడాది హైదరాబాద్ అస్కి తాత్కాలిక క్యాంపస్లో 507 మంది శిక్షణ పొందగా వారిలో 416 మందికి వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు దొరికాయి. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇంటిగ్రిటీ గురించి నేను చాలా వీడియోలో చెప్పాను. ఆనంద్ మహీంద్రాను చైర్మన్ గా నియమించారు. నేను ఇందాక చెప్పినట్టు మొత్తం ఈ 13,973 ఎకరాల్లో 459 ఎకరాలను ఎడ్యుకేషన్ జోన్ కేటాయిస్తే అందులో 57 ఎకరాలు ఈ పర్మనెంట్ క్యాంపస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాయి. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను ఎంపిక చేసి ఆ 17 రంగాలలో యువతకు శిక్షణ ఇచ్చడం ఈ క్యాంపస్ లక్ష్యం, ఈ స్కిల్ యూనివర్సిటీ లక్ష్యం. ఏమేమి సెక్టర్స్ అంటే, కొత్త ఐటీ కోర్సులు ఎట్లాగో ఉన్నాయి దాంట్లో. అవి కాకుండా ఫార్మా రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్స్ సర్వీసెస్ రిలేటెడ్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, ఇలాంటి రంగాలను ఐడెంటిఫై చేశారు. ఇవి నేను కొన్నే చెప్పాను. మొత్తం 17 రంగాలు ఉన్నాయి. తర్వాత లేటెస్ట్ గా దాంట్లో బీబీఏ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి కోర్సు కూడా స్టార్ట్ చేశారు. తర్వాత త్వరలో ఏఐ ఆధారిత వర్సిటీ కూడా దాంట్లో ప్రారంభం కాబోతోంది. విద్యార్థులు భారీగా ఇక్కడికి చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక అటాచ్మెంట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ చెప్పాను నేను, సింగపూర్ కు సంబంధించి అసలు మొత్తం ఎంటైర్ వరల్డ్ లో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఐటీఈ పేరిట స్టార్ట్ చేశారు 2003లో. ఆ కాన్సెప్ట్ని ఇప్పుడు చాలా దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి, మనం కూడా అడాప్ట్ చేసుకున్నాం. అలాంటి సంస్థతో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి టైఅప్ చేశారు. ఆ టైఅప్ ద్వారా దాదాపు ప్రతి సంవత్సరం 10,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యం. తొలి ఏడాది పర్మనెంట్ క్యాంపస్ లేకపోయినా టెంపరీ క్యాంపస్లో కోర్సులు కండక్ట్ చేస్తూ, ఆ తర్వాత ఒక్కటొక్కటిగా కంపెనీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కాబట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఆ ప్రాసెస్ స్లోగా నడుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ కేవలం 416 మందికే వచ్చింది. కానీ ఓవరాల్ లక్ష్యం ప్రతి సంవత్సరం కనీసం 10,000 మందికి ఉపాధి కల్పించాలి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇయర్ అచీవ్మెంట్ ఇది.
ఇట్స్ అన్ అచీవ్మెంట్. ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్ దిస్. కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అది అచీవ్మెంటే. కానీ అసలు వచ్చిన అచీవ్మెంట్ ఇది, ఎందుకంటే లక్ష్యంలో ఒక తొలి అడుగు పడింది. తొలి ఏడాది 416 మందికి ఉద్యోగం దొరికింది. దాట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక అచీవ్మెంట్లో భాగంగా నేను ఫస్ట్ డిస్క్లోజ్ చేస్తున్నాను. ఇక సెకండ్, వర్తమానానికి సంబంధించి చెప్తున్నాను. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే నిన్న ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి గారు అక్కడికి ఈ ఫార్మసిటీలో, నేను పదే పదే చెప్తుంటాను, చాలా కీలకమైన ప్రాంతం నక్కర్తమేడిపల్లి అని. ఎందుకంటే ఈ ఎంటైర్ భూముల్లో 30% 4207 ఎకరాలను ఫార్మా రంగానికి కేటాయించింది. ఫార్మా రంగం అంటే చాలా మంది ఇంకా భయపడుతున్నారు. ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంత నెగటివ్గానే ఆలోచిస్తున్నారు, అన్ఫార్చునేట్లీ. బట్ అవి అక్కడ నాన్ పొల్యూటెడ్ ఫార్మా సంస్థలకు సంబంధించిన ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే R&D సెంటర్స్, అడ్మినిస్ట్రేషన్ సెంటర్స్, అవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావు. ఓకే, అక్కడ ఆ ల్యాండ్స్కి సంబంధించి రీసర్వే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఒక 4 నెలల క్రితం ఆ భూములన్నింటినీ ఫెన్సింగ్ వేసి వాటిని కంపెనీలకు అప్పగించే ప్రక్రియ స్టార్ట్ అయింది. కొన్ని బిట్స్ సెలెక్ట్ చేశారు. అరబిందో, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, హెటరో డ్రగ్స్, MSN ఫార్మా, గ్లాండ్ ఫార్మా, ఇలాంటి సంస్థలకు భూములు కేటాయిస్తున్న సందర్భంలో కొంత ఈ సర్వే విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. సో స్థానికుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత నివారించడానికి, 100% వ్యతిరేకత ఉండకూడదు అని నివారించడానికి ప్రస్తుతం నక్కర్తమేడిపల్లి దక్షిణ భాగంలో మళ్లీ భూములను రీసర్వే చేస్తున్నారు. యాక్చువల్గా ఆ అభ్యంతరాలు రాకపోతే ఇప్పుడు ఈ ల్యాండ్ అలొకేషన్ జరిగిపోవాలి. శ్రావణ మాసంలో ఒక 2 కంపెనీలు కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించడానికి ముహూర్తాలను ఎంపిక చేసుకున్నాయి. బట్ ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేకత ప్రజల నుంచి రావద్దు అని నిర్దిష్టంగా నిక్కచ్చిగా చెప్పడం వల్ల ఇప్పుడు అధికారులు రీసర్వేకి వస్తున్నారు. ఇప్పుడు నక్కర్తమేడిపల్లి ఏరియాలో భూములు ఏవైతే ఉన్నాయో, నక్కర్తమేడిపల్లికి సౌత్ వైపు ఉంటాయి ఫెన్సింగ్. మీరు ఆ విలేజ్ నుంచి జస్ట్ ఒక 700-800 మీటర్స్ దూరం వెళ్తే మనకు ఆ ఫెన్సింగ్ ల్యాండ్స్ కనపడతాయి. మనం కల్లారా చూడొచ్చు. నేను 5-6 సార్లు చూసి వచ్చాను. సో ఆ భూముల్లో అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి ఆ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని రీసర్వే చేస్తున్నారు. రీసర్వే ప్రాసెస్ సంబంధించి నిన్న జరిగింది. సర్వే నంబర్ల వారీగా భూములను గుర్తిస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్న పరిస్థితి. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో అధికారులు మరోసారి సర్వేకు సిద్ధం కావడం మనకు కనిపిస్తుంది. 2 నెలల క్రితం ఫార్మాసిటీ బౌండరీని సర్వే, ఇందాక చెప్పాను కదా, ఏప్రిల్ మే నెలలో జరిగింది అది. ఆ సర్వే నంబర్లు వాళ్ళు సర్వే చేసిన తర్వాత, ఫెన్సింగ్ చేసిన తర్వాత కొంతమంది అభ్యంతరాలు చెప్పడంతో మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అసెంట్ భూములు, పట్టా భూముల సర్వే నంబర్ల వారీగా ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పరిహారం అందజేశామనే వివరాలతో రికార్డులు పరిశీలిస్తున్నారు. కొంతమంది గమ్మత్ ఏంటంటే విచిత్రంగా ఉంటారు. అంటే నాకు సానుభూతి ఉంది, వాళ్ళ భూములు పోవడం పట్ల నాకు సానుభూతి ఉంది. కానీ కొంతమంది ఆల్రెడీ నష్టపరిహారం తీసుకొని, ఎక్స్గ్రేషియా తీసుకొని, ఇప్పుడు అక్కడ పక్కన 600 ఎకరాలలో డెవలప్ చేసిన దాంట్లో కూడా గిఫ్ట్ కింద ప్లాట్లను తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఎంతో కొంత మళ్ళీ వస్తుంది అనే ఒక ఆశ లోకల్గా ఉండే కొంతమంది రెచ్చగొట్టడంతో ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అభివృద్ధి ఒకవైపు వెళుతుంటే ఇంకొక వైపు వెనక్కి లాగే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు సమాజంలో. పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటే నెగటివిటీని, విషాన్ని వెదజల్లే వాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటారు సమాజంలో. రైట్, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మీర్ఖాన్పేట దగ్గరలో బేగర్కంచ, యాక్చువల్గా ఇతను మీర్ఖాన్పేట అని రాశారు కానీ బేగర్కంచ గ్రామానికి పక్క ఉంటుంది. TJIIC వెంచర్లో లాటరీ తీసి ప్లాట్ల కబ్జాలు కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా రైతులు అభ్యంతరం తెలపడం కరెక్ట్ కాదు. RDO స్టేట్మెంట్ ఇది. కోర్టు కేసులో ఉన్న భూములకు మేము వెళ్ళట్లేదని అధికారులే చెప్తున్నారు. అయినా వాటికి సంబంధించి మీరు వస్తున్నారని గొడవ. అంటే వెనకాల ఎవరో ఒకరు తోస్తుంటారు. మనం లగచర్లో చూసాం కదా, కలెక్టర్ మీదకి దాడికి వెళ్ళే లెవెల్లో వెళ్ళిందంటే వెనకాల ఎవరో ఒకరు ప్రోద్బలం లేకుండా జరుగుతుందా? కామన్ ప్రజలు అట్లా రిస్క్ చేస్తారా? చేయరు కదా. మేము చూసుకుంటాం అన్నప్పుడే అలాంటి రిస్కులు చేస్తారు. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి, ఇది కొనసాగుతుంది. ఇది ఫార్మసిటీ దగ్గర. ఇక ఇంకొక వైపు 2 చెప్పాను కదా ప్రజెంట్ టెన్స్ లో కొనసాగుతున్నాయి. ఒకటేమో నక్కర్తమేడిపల్లి ఏరియాలో రీసర్వేకి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. ఇంకొకటి అదర్ హ్యాండ్ ఫార్మాసిటీ కోసం సేకరించిన మండలాల్లో ముచ్చర్ల ఏరియాలో కొన్ని సర్వే నంబర్ల మీద కొంత అభ్యంతరాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నంబర్ 123, సెకండ్ వచ్చేసి దెబ్బడగూడ రెవెన్యూ సర్వేలో 31, ఆ తర్వాత రెవెన్యూ ఈ 2 ప్లేసుల్లో ఫెన్సింగ్ కు సంబంధించి కొంత అభ్యంతరాలు రావడంతో ఆ సర్వే నంబర్లకు సంబంధించి మరొక్కసారి ఆ ఫెన్సింగ్ ను మార్చి కరెక్ట్ పద్ధతి ప్రకారం చేసే ప్రాసెస్ అటువైపు కొనసాగుతుంది. ఇదంతా ఎక్కడ కొనసాగుతుందంటే కందుకూరుకు సంబంధించిన అటు మహేశ్వరం RDO జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ గోపాల్ వాళ్ళంతా నిన్న అటువైపు చేస్తున్న పరిస్థితి. 2 పరిణామాలు. నక్కర్తమేడిపల్లి దగ్గరనేమో ఇబ్రాహీంపట్నం RDO అనంతరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అటువైపు ఏమో ఇంకొక RDO జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ఫెన్సింగ్ కు సంబంధించిన ప్రాసెస్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది. వెళ్ళిన వాళ్ళు చూడొచ్చు.
నిజానికి ముచ్చర్ల గ్రామానికి కొద్దిగా దూరం ఉంటుంది. ముచ్చర్ల గ్రామానికి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామం. సో ఈ ఏరియాలో జరుగుతుంది. ఇవి రెండు, ఒకటేమో గత సంవత్సర కాలంలో స్కిల్ యూనివర్సిటీ జరిగిన డెవలప్మెంట్, రెండు వర్తమానంలో ఈ రీసర్వే, అదే రకంగా ఫెన్సింగ్ కార్యక్రమాలకు సంబంధించి అటు కందుకూరు వైపు ముచ్చర్ల దగ్గర, ఇటు నక్కర్తమేడిపల్లి యాచారం మండలంలో ఈ నక్కర్తమేడిపల్లి దగ్గర కొనసాగుతున్నాయి. ఇక ఈ నెలలో జరగబోతున్న ఇంకొక కీలకమైన పరిణామం, ఇది నిజం చెప్పాలంటే చాలా కీలకం ఇప్పుడు నేను చెప్పబోయేది. ఎందుకు అంటే అసలు ఫ్యూచర్ సిటీ భయా నువ్వు చెప్పడమే కానీ గ్రౌండ్లో జరుగుతుంది ఏం అని పెట్టారు, ఏం చెప్పలేం. ఒక మిత్రుడు కూడా కామెంట్ చేయొద్దు బ్రదర్ అన్నాడు కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు. దయచేసి ఒకటే ఒక సూచన, మీరు వెళ్ళి చూసారండి. నేను చెప్పేది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు నా వీడియోలు వినండి, గ్రామాల పేర్లు నోట్ చేసుకోండి, గ్రౌండ్లోకి వెళ్ళి చూసారండి. నేను చెప్పేది అబద్ధం అయితే నా మొహం మీద చెప్పండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఓకే రైట్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి సామాన్యులకు కూడా క్లియర్ కట్గా సమాచారం అందడానికి ఇప్పుడు ఈ నెలలో ఆగస్టు 15వ తేదీ కల్లా ఒక ప్రత్యేకమైన వెబ్సైట్, మనకు తెలుసు జిహెచ్ఎంసీకి ఒక వెబ్సైట్ ఉంది, హెచ్ఎండిఏకి వెబ్సైట్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ఇప్పుడు ప్రత్యేకంగా వెబ్సైట్ ఆగస్ట్ 15న లాంచ్ చేయబోతున్నారు. వెబ్సైట్ లాంచ్ కాబోతుంది. ఇది చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే ఎవరు కావాలనుకున్నా కూడా దాని డెవలప్మెంట్కి సంబంధించి చూడొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను పాజిటివ్ స్ప్రెడ్ చేస్తాను, కొంతమంది పాజిటివ్ స్ప్రెడ్ చేస్తారు, కొంతమంది పూర్తిగా నెగిటివ్ వార్తలను నమ్ముకుంటారు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళకేం ప్రయోజనం జరుగుతుందో నాకు తెలియదు, బట్ నమ్ముకుంటాం. కానీ నేను చెప్పేది నిజమా, ఆ నెగిటివ్ వాళ్ళు చెప్పేది నిజమా, లేకపోతే ఇంకొకటి చెప్పేది నిజమా, మీకు క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఏంది, ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఈ వెబ్సైట్. నేను చెప్పేవి నిజాలా కాదా అని ఆ వెబ్సైట్లో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి కొత్త వెబ్సైట్ అధికారులు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 15లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో వెబ్సైట్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి వెబ్సైట్ల తరహాలో దీన్ని కూడా రూపొందిస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సమస్త సమాచారం, ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల ప్రతినిధుల వివరాలు, ఏ సంస్థలతో అగ్రిమెంట్ జరుగుతున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఎంత జాగా వాళ్ళకి ఇస్తున్నారు, ఈ వివరాలన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీతో సహా. ఫ్యూచర్ సిటీతో పాటు పరిధిలో ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన అనుమతులను కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు. నన్ను ఒక పర్సన్ ఒకసారి కాంటాక్ట్ చేశారు. నేను ఫ్యూచర్ సిటీలో ఒక పెద్ద విద్యా సంస్థను ఏర్పాటు చేసుకుపోతున్నాను బ్రదర్, నాకు ఒక భారీ స్థాయిలో ల్యాండ్ కావాలి అంటే ఒక సజెస్ట్ చేశాను. కోర్స్ ఆయన ఎక్కడ తీసుకున్నారో లేదో తెలియదు, మళ్ళీ నన్నైతే కాంటాక్ట్ చేయలేదు ఆయన. బట్ ఇది రైట్ టైం అలాంటి వారికి. భావి నగర అభివృద్ధి సంస్థగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని నియమించింది, మనకు తెలుసు శశాంక్ గారిని. తర్వాత 36 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా హెచ్ఎండిఏ నుంచి, డిటిసిపి నుంచి, హెచ్ఎండిఏ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి డిప్యుటేషన్ మీద అక్కడికి పంపించారు పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు. అది కాకుండా వీళ్లకు సపోర్టివ్ స్టాఫ్గా మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా ఇంకొక 50 మందిని తీసుకోబోతున్నారు. మొత్తం మీద 86 మంది స్టాఫ్ను హెచ్ఎండిఏ మన ఫ్యూచర్ సిటీకి అలాట్ చేసిన పరిస్థితి. వాళ్ళు కూడా ఈ నెలలో జాయిన్ కాబోతున్నారు. యాక్టివిటీ ప్రారంభం కాబోతుంది. వాళ్ళ ఫస్ట్ జరిగేది ఏం చెప్పనా, భూసేకరణకు సంబంధించి. నేను ఇందాక నేను చెప్తున్నాను కదా, సెకండ్ ఫేజ్ భూసేకరణ ప్రాసెస్ బిగిన్ అవుతుంది. భూసేకరణకు సంబంధించిన ఫస్ట్ టాస్క్ వాళ్లకు పర్మనెంట్ ఎంప్లాయీస్ చేరగానే, సెకండ్ టాస్క్ ఈ 13,973 ఎకరాలలో 1,317 ఎకరాలను రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద పెట్టారు. ఆ భూములను వేలం వేసే ప్రాసెస్ ఈ నెలలో ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వెబ్సైట్ లాంచ్ అవ్వడం, ఆ తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం. నేను చెప్పినట్టుగా జరుగుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడైతే ఇప్పుడు 600 ఎకరాలలో ఈ టౌన్షిప్ వేశారో దాంట్లో మధ్యలో ఒక కార్యాలయం ఉంది, మొన్న డ్రా తీసిన కార్యాలయం. దాన్ని FCDA టెంపరీ ఆఫీస్గా కూడా ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. సో ఇవి గత ఏడాది కాలంలో ఫ్యూచర్ సిటీ విషయంలో జరిగిన ఒక కీలకమైన అచీవ్మెంట్. 416 మందికి ఉద్యోగాల కల్పన స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. ప్రస్తుతం 2 ఏరియాలలో, ఒకటి నక్కర్తమేడిపల్లిలో ల్యాండ్ రీసర్వే జరుగుతుంది ప్రజల నుంచి అభ్యంతరాలను పూర్తిగా నివారించేందుకు. రెండవది ఫెన్సింగ్ విషయంలో కొంత కాంట్రవర్సీస్ ఉన్నాయి కాబట్టి ఫెన్సింగ్ సంబంధించిన వర్క్ కూడా రీవర్క్ జరుగుతుంది ఇటు కందుకూరు దగ్గర, ముచ్చర్ల దగ్గర. తర్వాత కీలకమైన పరిణామం, ఈ నెలలో వెబ్సైట్ లాంచ్ చేయబోతోంది సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచడానికి. ఇవి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. నా ఈ కంటెంట్ కనుక నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.